శ్రీమాత్రే నమః. అమ్మ, 3 ఎందుకు చెప్పానంటే మన జాతీయ సౌభ్రాభృత్యం, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం మూడిట్లో ఉందమ్మా. అదేవిధంగా పంచాక్షరి అయినటువంటి ఓం నమ శివాయ కూడా మనం చెప్పుకోవాలి. ముందుగా నేను భద్రమ్మ గారికి క్షమాపణ చెప్తున్నాను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితావు నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారు. ఇక్కడ ఉన్న వారు అందరిలో కన్నా వయస్సులో, అనుభవంలో పెద్ద ఆమె పాపం ఇందాక నుంచి కరెక్ట్గా ఇండియన్ ఫంక్షనాలిటీ 3:30 కంటే 3:30కి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటిదాకా అలా కూర్చోబెట్టేశాను. నేను నిన్న పిలవగానే అమ్మ నిజంగా తన కూతురులాగా ఇక్కడికి వచ్చారు. ఆ అమ్మని ఇంతసేపు కూర్చోబెట్టినందుకు సభాపరంగా నేను ముందు అమ్మకు క్షమాపణలు కోరుకుంటున్నాను. అమ్మని ముందుగా ఆమెకు మన పూజ్యులైనటువంటి స్వామి గారి ద్వారా అమ్మకి కొంచెం చిరు సత్కారం చేయించి పంపిద్దాము. అమ్మ ఎక్కగలరా? మిగతా అందరు ఎక్కుతారు. అమ్మ మీ బ్యాచ్ పుస్తకాలు పట్టుకుని ఉంచండి అమ్మ. నుంచోండి అమ్మ, అందరూ నుంచోండి. హరే శ్రీనివాస. స్వామీజీ చెప్తుంటే అమృతం నా చెవిలో పోసినట్టుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ఉపన్యాసాలు ఆలకించేదాన్ని. మా అమ్మగారింట్లో ఏంటి, మా అత్తవారింట్లో ఏంటి, ఇలాంటి ఉపన్యాసాలకి నన్ను వెళ్ళనిచ్చేవారు. అలాగే ఆధ్యాత్మికంగా నేను చేయగలిగినంత సేవ చేస్తున్నాను. ఇంకా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. అలాగే హరే శ్రీనివాస మండలి 25 సంవత్సరాలు అయిందమ్మా. మేము భజన మండలి పెట్టి ప్రతి బుధవారం చేయిస్తాను. వెంకటేశ్వర స్వామి గానామృతం రాసిన వారు ఏలూరు బాలరత్నం గారండి. ఆ పుస్తకం నేను తేలేదు వేళ. ఆ పుస్తకం చదువుతూ నేను గొప్ప చెప్పడం కాదండి, అందులో వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో ఉన్నప్పుడు భృగు మహర్షి వచ్చి ఆదరించలేదని ఆయన్ని తన్నారు కదా వక్షస్థలం మీద. ఇప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కదా, లక్ష్మీదేవిని వెతుకుతూ వెంకటేశ్వర స్వామి వచ్చారు కదా. ఆ భృగు మహర్షి లేకపోతే మనకు వెంకటేశ్వర స్వామి లేడు. ఆ భృగు మహర్షి వల్లే మనకు వెంకటేశ్వర స్వామి వచ్చాడు. ఇంకా నేను చాలా చాలా చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోతున్నాను. ఆ 350 శ్లోకాలు చదువుతూ పాటలు పాడుతూ ఏదో మా శిష్య బృందం చేత నేను కళ్యాణం చేయిస్తానండి. అది ఎప్పుడైనా మీరు మాకు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాం. నేనేం చేశానని నాకు ఈ సన్మానం వద్దాం. స్వామీజీ ఇలా చెప్తుంటే తెల్లవారులు ఆలకించాలని ఉంది నాకు. ఆయన చెప్పినట్టుగా ఏ పని చేసినా ముందు కృష్ణ అనాలి. కృష్ణ పొయ్యి మీద గిన్నెట్టినప్పుడు కృష్ణ అనాలి. ఆడవాళ్ళు పొయ్యి మీద వండేటప్పుడు కృష్ణ అనాలి. నేను చేసిందే చెప్తున్నా. మా అమ్మగారు కూడా అంతే, కృష్ణ అంటేనే గాని ఏ పని చేసేవారు కాదు. అలాగే నేను కూడా కృష్ణ 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 కృష్ణ. నాకు కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం. నేను పుట్టింది రాములవారి నక్షత్రం, కానీ నాకు కృష్ణుడు అంటే ఇష్టం. కృష్ణుడికి ఏదైతే ఇష్టమో అవన్నీ నాకు ఇష్టం. వెన్న, పాలు, పెరుగు అవన్నీ నాకు ఇష్టం. మా అమ్మగారిని మేము అడిగేవాళ్ళం, అమ్మ మాది పెద్ద ఇల్లండి, ఒక్కావిడ వెళ్ళిపోయేది. ఎలా వెళ్ళిపోతున్నావు అమ్మ అంటే,
ఏం పర్లేదు మన వెనకాల కృష్ణుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అని. అలాగే ఇప్పుడు నన్ను కూడా ఆ కృష్ణ పరమాత్మ నడిపిస్తున్నారు. జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, కృష్ణ 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 అంటూనే నా ప్రాణం పోవాలని నేను కోరుకుంటున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అమ్మా వీళ్ళందరినీ అమ్మని చూసి మనం అందరం ఇన్స్పిరేషన్ తీసుకోవాలమ్మా. ఆదివారం వస్తే వారం అంతా కష్టపడ్డాం కదా అని టీవీల ముందు కూర్చోవడం, షోలు చూడడం, సినిమాలకు వెళ్ళడం ఇది కాదమ్మా. 80 సంవత్సరాల పైబడినటువంటి ఒక మాతృమూర్తి ఇంత చలిలో కూడా 3ంటికి ఇక్కడికి వచ్చి కూర్చొని 8 అవుతోంది దరిదాపులా 5 గంటల సేపు కూర్చొని మన కోసం ఉన్నందుకు ఒక్కసారి అమ్మకు అందరి కర్తలు ఇవ్వండి అమ్మా. 3 గంటల సినిమాలు మనం కూర్చొని చూస్తాం, గంట సేపు ప్రవచనం వినలేకపోతున్నాం. ఇది మన దౌర్భాగ్యం కాదా? ఎక్కడ మన దేశ సంస్కృతి ముందుకు వెళ్తుంది? మనమే ముందుకు రావట్లేదే. మనం ఏం చెప్తాం? ఒకసారి